ఒకప్పుడు ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించారు. ఆమె కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడిచేవి. జిల్లాలో అడుగు పెడితే పార్టీ యంత్రాంగమంతా ఆమె చుట్టే ఉండేది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆమెను కలవడం కాదు కదా, సపోర్ట్గా మాట్లాడే పరిస్థితి కూడా లేదక్కడ. ఇంతకీ ఏం జరుగుతోంది ఆ జిల్లా గులాబీ పార్టీలో? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెట్టినిల్లు నిజామాబాద్. రాజకీయంగా అదే ఆమె సొంత జిల్లా. నిజామాబాద్ నుంచే రాజకీయంగా ఎదిగారు కల్వకుంట్ల కవిత. ఇందూరు గడ్డపై గులాబీ పార్టీని 10 ఏళ్ల పాటు వంటి చేత్తో నడిపించారామె. పైగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు. అధినేత బిడ్డగా ఆ జిల్లాలో కవిత ఎంత చెబితే అంత. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ నిజామాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ని గందరగోళంలోకి నెట్టేసింది. కవిత జిల్లాకు వచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు దూరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ కూతురిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా గెలిచారు. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహించిన జాగృతి శ్రేణులు దాడికి దిగాయి. తర్వాత కూడా కవితపై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసినా ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప అగ్రనాయకత్వం మాత్రం ఎక్కడా స్పందించలేదు. పార్టీ పరిస్థితిపై కేసీఆర్కి కవిత రాసిన లేఖ లీక్ కావడం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానించడంపై జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన కవితకు ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలకలేదు. ఫ్లెక్సీలలో జాగృతి కార్యకర్తలు కేసీఆర్ ఫోటో తప్ప ఇతర నాయకుల ఫోటోలేవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్ఎస్ శ్రేణులు దూరంగానే ఉన్నారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలపై కవిత సొంత మండలం నవీపేట, ఇతర ప్రాంతాల్లో మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు తప్ప ముఖ్య నాయకత్వం మాత్రం ఎక్కడా స్పందించలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న విషయాలపై కేసీఆర్కి లేఖ రాసినప్పటి నుంచి జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆమెతో అంటీ ముట్టనట్టే ఉంటున్నారట. జిల్లాలో 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరోక్షంగా సహకరించారని కవిత అనుచరులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు కవిత అనుచరులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సైతం ఎక్కడా ఖండించకపోవడంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. పార్లమెంటు సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా గతంలో జిల్లాకొస్తే నిజామాబాద్ నేతలంతా ఆమె వెంటే ఉండేవారు. ఇటీవల కవిత జిల్లా పర్యటనకొస్తే చిన్నా చితకా నాయకులు తప్ప పెద్ద నాయకులు ఎవరూ ఆమెని కలవలేదు. కవిత ఫోటోలను డీపీగా పెట్టుకోవద్దంటూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కవిత అనుచరులను బెదిరించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు స్పందించకపోవడం పార్టీతో కవితకు దూరం పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్పై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కూడా చడి చప్పుడు చేయడం లేదు. పల్లెపోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే చర్యలే కనిపించడం లేదు. మరోవైపు జిల్లాలో ఇన్నేళ్లు పెద్ద దిక్కుగా ఉన్న కవిత పార్టీకి దూరంగా ఉండడం బీఆర్ఎస్కి పెద్ద దెబ్బే అని భావిస్తున్నారు.